శాంతి శివపరమాత్మ మహావాక్యాలు బాబా మన సంపూర్ణ స్థితి గురించి చెప్తున్నారు. 16 కళలు సంపూర్ణులు అంటే ఏంటి అని, అది దాని గురించి ఏం చెప్తున్నారో ఇంకా మనం తెలుసుకుందాము. మహావాక్యాలు ఈ సమయంలో ఈ సమయం యొక్క మీ సంపూర్ణ స్థితి 16 కళల సంపూర్ణ స్థితికి ఆధారము. ఇప్పటి ఒకే మతం అక్కడ ఒకే రాజ్యానికి ఆధారం అవుతుంది. ఇక్కడ సర్వ ఖజానాల యొక్క సంపన్నత అనగా జ్ఞానం, గుణాలు, శక్తులు, సర్వ ఖజానాల సంపన్నత అక్కడ సంపన్నతకి ఆధారం అవుతుంది. ఇక్కడ దేహం యొక్క ఆకర్షణతో అతీత స్థితి అక్కడ తనువు యొక్క ఆరోగ్యానికి ఆధారం అవుతుంది. అశరీర స్థితి నిరోగ స్థితి దీర్ఘ ఆయుష్కి ఆధారం అవుతుంది. ఇక్కడ నిశ్చింత చక్రవర్తి స్థితి యొక్క ప్రత్యక్ష జీవితం అక్కడ ప్రతి సెకను మానసిక ఆనందంతో కూడిన జీవితానికి ఆధారం అవుతుంది. ఒక్క బాబా తప్ప ఇంకెవరూ లేరు అనే అఖండ స్థిరమైన సాధన అఖండ నిర్విఘ్న సాధనాల ప్రాప్తికి ఆధారం అవుతుంది. ఇక్కడ చిన్న సంసారం బాబ్దాదా లేక తల్లి తండ్రి యొక్క సంబంధం యొక్క సంస్కారం అక్కడ ఒకే విశ్వ మహారాజా లేక విశ్వ మహారాణిని తల్లి తండ్రి రూపంలో అనుభవం చేసుకుంటారు. ఇక్కడ స్నేహంతో నిండిన పరివారం యొక్క సంబంధం అక్కడ కూడా రాజులైనా ప్రజలైనా కానీ అందరూ ఒకే పరివారం అని భావిస్తారు. ఇప్పుడు చాలా సేవ ఉంది, ఇప్పుడేం చేశారు మీరు ఆలోచించండి అని బాబా అంటున్నారు. 550 కోట్ల ఆత్మలకి తక్కువలో తక్కువ ఒక్క బిందువైనా ఇవ్వాలి. మీ భక్తులైన ప్రజలైన దేవతగా ఇవ్వాలి. ఇచ్చినప్పుడు దేవతని భావించి పూజిస్తారు. ఏదో ఒక ప్రాప్తి లభించినప్పుడు ప్రజలు కూడా అంగీకరిస్తారు. దాత యొక్క పిల్లలు దాత అవుతారు, కానీ ఇస్తూ దాత అయిన బాబా యొక్క స్మృతి ఇప్పించండి. అర్థమైందా? ఏం చేయాలి? విదేశాలలో లేక దేశంలో ఇన్ని సెంటర్స్ తెరిచామను చాలా సేవ అయ్యింది, కానీ దయాహృదయులైన బాబా యొక్క పిల్లలు కదా. మీ పరివారంలో దాహంతో భ్రమిస్తున్న సోదరి సోదరులపై దయ చూపించాలి, ఎవరిని నిందించకూడదు అని బాబా అంటున్నారు కదా. ఎవరిని నిందించకూడదు, అందరిపై కూడా దయ చూపించాలి అని బాబా అంటున్నారు. ఇప్పుడు ఏంటంటే నెంబర్ 1 స్టేజ్ అందరిని నిందించడమే. ఇదే అయిపోయింది, అలవాటు అయిపోయింది అన్నమాట. సంస్కారంగా అలవాటు చేసుకుంటున్నారు. అయితే మన ముందు సేవలో చాలా పరివర్తన వస్తుంది. ఇప్పటి వరకు బ్రాహ్మణాత్మలేని మీరు మీ తనువు మనసు యొక్క శ్రమతో కార్యక్రమాలు తయారు చేస్తున్నారు, వేదిక తయారు చేస్తున్నారు, ఆహ్వాన పత్రాలు ముద్రిస్తున్నారు, గొప్ప వ్యక్తులను పిలుస్తున్నారు, రేడియో టీవీ వాళ్ళను సహయోగులుగా చేస్తున్నారు, ధనాన్ని కూడా ఉపయోగిస్తున్నారు. కానీ ఇక ముందు మీరు స్వయం గొప్ప వ్యక్తులుగా పిలువబడతారు అని బాబా అంటున్నారు. మీకంటే గొప్ప వ్యక్తులు ఎవరు కనిపించరు. తయారైపోయిన వేదికపైకి ఇతరులు మిమ్మల్ని ఆహ్వానిస్తారు. వాళ్ళు తనువు మనసు ధనములతో వేదిక తయారు చేసి మిమ్మల్ని ఆహ్వానిస్తారు, రమ్మని కోరుతారు. మీరు శ్రమ పడనక్కర్లేదు, వాళ్ళే వచ్చి మా వద్దకు రండి అని కోరుతారు. అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది. అందరి ధ్యాస పిల్లలని మీ ద్వారా బాబా వైపు వెళ్తుంది. ఇది ఎక్కువ సమయం ఉండదు. అందరి దృష్టి బాబా వైపుకు వెళ్ళటం అంటే బాబా ప్రత్యక్షం అవటము. జై జై ధ్వనులు గంటలు మ్రోగుతాయి. ఇది డ్రామా యొక్క సూక్ష్మ రహస్యం తయారయ్యే ఉంది.
ఈ ప్రత్యక్షత తర్వాత అనేక ఆత్మలు పశ్చాత్తాపడతారు. అయ్యో మేము ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయామే, తెలిసిన వినియోగించుకోలేకపోయామే అని. పిల్లల యొక్క పశ్చాత్తాపం బాబా చూడలేరు, అందువలన పరివర్తన అవుతుంది. అప్పుడు బ్రాహ్మణాత్మలని మీ ఉన్నతి స్థితి సదాకాలానికి ఉంటుంది. మీ ఉన్నత స్థితి సేవను ఉన్నతి చేస్తుంది. మరి అనంతమైన విశ్వవేదికపై జై జై అనే పాత్ర వస్తుంది. బాబా అవ్యక్తం అవ్వడంలో డ్రామాలో చాలా గుప్తమైన రహస్యం ఉంది అని బాబా అంటున్నారు. అచ్చం. ఓం శాంతి.